తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రేమ రోడ్డెక్కింది. రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. నేను నాగేశ్వరరావునే లవ్వాడినాను. కాదు కూడదంటే సాకిరేవు చెరులో పడి సస్తాను. నా బొందికి కళ్యాణం చేయండి అని తెగేసి చెప్పేసి అంతవరకు తలుపుకు అనుకుని నుంచున్న సీతాలు విసురుగా వెనక్కి తిరిగి పాకలోంచి బయటికి వెళ్ళిపోయింది. సీతాలు అమ్మ అయ్యా మొహమొహాలు చూసుకున్నారు. దిమ్మరోయినట్టు కూర్చున్నారు. పొద్దున్నుంచి కూతురికి నూరిపోసిందంతా గోదాట్లో కలిసిపోయింది. మేనత్త కొడుకుని చేసుకోవటానికి సీతాలు ససేమిరా ఒప్పుకోలేదు. చాకలి ఎంకడకి రత్తమ్మకి పిల్లలు పోగా వడ్డీ కాసులోడి ధర్మాన సీతాలు బుట్టి బతికి బట్టగట్టింది. సాకలి పనేమిటో ఎరక్కుండా 16 ఏళ్ళు పెరిగి ఈడొచ్చి విరబూసిన బంతి చెట్టులా తయారైంది. సీతాలు నిగనిగలాడే నేరేడు పండు నలుపు, ఎత్తరి చందమావలంతే కళ్ళు, జెర్రిగొడ్డంత జడ, ఎప్పుడు గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తాబొందులే కడుతుంది. ఎప్పుడైనా ముచ్చటికి ఏ కరణం గారి కూతురుదో మునసబు గారి కోడలదో పెద్ద పెద్ద పూల చీర కట్టి కాటుకెట్టి బొట్టెట్టి సింగారించుకుంటే అమ్మోరులాగా మిడిసి పడిపోతుంది. చాకలి ఎంకడంటే ఊళ్ళో పెద్దలందరికీ తల్లో నాలిక. ఆ అభిమానం చేత సీతాలి మీద ఇంకా మగమహారాజుల కళ్ళు పడలేదు. అసలు సీతాలు పుట్టేటప్పటికే మేనత్త కొడుకు కొండయ్య 6 ఏళ్లవాడు. సీతాల కోసమే పెరుగుతున్నాడు. ఎంకడి అప్ప మంగమ్మ మొగుడు పోయిన తర్వాత మారు మనువుకెళ్ళక తోడు పుట్టిన వాడి పంచ చేరింది. కొండయ్య బాబుకి 2 ఎకరాలు వరి పండే పొలం ఉంది. మంగమ్మ రెండో పెళ్లి చేసుకుంటే మొగుడు పొలం మీద హక్కులన్నీ వదిలేసుకోవాలన్నారు తెలిసిన వాళ్ళు. మంగమ్మ వయసులో కూడా చిన్నదేం కాదు. అయినా ఎంకడు సంబంధాలు కూడా చూడాలని ప్రయత్నించాడు. మంగమ్మ ఒప్పుకోలేదు. మొగుడు లేకపోతే బతకచ్చు కానీ ముద్ద లేకపోతే బతకలేం. ఏటికి ఏడాది రెక్కల కష్టం మీద జరగాలంటే లాభం లేదు అనేసింది. ఎంకడికి కూడా చెల్లెలి గుణం నచ్చి శబాసు మంగే గెలువ చేసే మాట అన్నావే అని మెచ్చుకున్నాడు. 5-6 నెలల పాటు వదిన మరదళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఏవో ఎలక మీద పిల్లి మీద దెప్పుళ్ళు ప్రారంభమైనవి. ఆడోళ్ళు కీసులు ఆడుకుంటున్నారని గ్రహించి ఎంకడో చెల్లెల కోసం వేరే పాకేసి తగు తీర్చేశాడు. మేనలుడు పొలం మీద పెత్తనం అంతా ఎంకడదే. వేర్లు పడ్డాక ఆడవాళ్ళకి అభిమానాలు పుట్టుకొచ్చాయి. సీతాలు పుట్టిన తర్వాత తకరాలు ఇంకా ఎక్కువయ్యాయి. నా కోడలంటే నా అల్లుడని ముచ్చట్లతో వేళాకోళాలతో కాలం గడుపుతున్నారు. కొండయ్యకి సీతాలంటే ఎంతో ముద్దు. చిన్నప్పుడు దాన్ని ఎత్తుకు మోసి ఆడించి నడిపించి నవ్వించి తెగ సంతోషించేవాడు. మంగమ్మ కొడుకుని చూసి నవ్వుతూ, ఎందుకు దాన్ని చూసుకుని అలా మురిసి మొక్కలవుతావు, పెళ్ళాన్ని బాగా తన్ని లొంగ తీసి నీ చెప్పు చేతల్లో ఎట్టుకో అనేది. అదే మొగుడు చెవులు మేలేత్తదిలే, ఏంటనుకున్నావు నా బిడ్డ బంగారం ముద్ద అని కూతుర్ని తెగ పొగుడుకునేది రత్తమ్మ. చాకిరేవులోంచి వచ్చి వాకిట్లో నులక మంచానికి అడ్డంగా పడుకుని మధ్య మధ్య లేచి చుట్టగాలుస్తూ ఆడవాళ్ల కబుర్లు సంబరంగా వింటూ ఉండేవాడు ఎంకడు. అంత నిశ్చింతగా గడిచిపోయాయి 15 ఏళ్ళు. కొండయ్య మంచి పనివాడయ్యాడు. చాకిరేవు వ్యవసాయం రెండూ చక్కబెట్టుకుంటున్నాడు. మేనల్లుడి పొలం 2 ఎకరాలు 4 ఎకరాలు చేశాడు ఎంకడు. అందరి మధ్య సీతాలికి అతి గారాభం. విడిచిన గొడ్డ మడతబెట్టదు. కష్టం అంటే ఎరగదు. సీతాకొక చిలకలాగా సినిమా బొమ్మలాగా సింగారించుకుని ఊరంతా తిరిగి వస్తుంది. వాళ్ళమ్మ ఏ పూట కాపూట గిన్నెలో అన్నం పెడితే కానీ తిండి కూర్చోదు. తిన్న గిన్నె కడగదు. దానికేం మారాణి 4 ఎకరాల పొలం ఉన్న మొగుడు అని సాటి పిల్లలంతా సీతాలను చూసి ఉక్రోషంతో మూతులు ముక్కులు విరుచుకుంటూ ఉంటారు. సీతాలకి కొండయ్యకి వైభవంగా పెళ్లి చేసేయాలని పెద్దవాళ్ళ ముగ్గురికి ఆరాటంగా ఉంది. కొత్తగా కొన్న పొలం అప్పు తీర్చడంలో 2 ఏళ్ల నుంచి పెళ్ళి వెనకబడుతూ వచ్చింది. ఇంట్లో సంబంధం కంగారెందుకు, ఇవాళ కాకపోతే రేపు, ముందు అప్పులు తీరనేయండి అని ఆడవాళ్ళకి నచ్చ చెప్తూ వస్తున్నాడు ఎంకడు. ఆ పెళ్ళి కొండయ్యకి సీతాలకి ఒక తీయటి కలలాగా ఉంది. ఇక 5-6 నెలల క్రితం ఎక్కడి నుంచో నాగేశ్వరరావు కాపురం వచ్చాడు. ఆ ఊరు బెజవాడ నుంచి వచ్చాడన్నారు కొంతమంది, కాకినాడ నుంచి వచ్చాన్నారు కొంతమంది. మొత్తానికి బస్తీ నుంచే వచ్చాడు ఆ పల్లెటూరికి. మనస్సు నీరు కాని మనిషి నీరు కాని గుడ్డలాగా ఎర్రగా ఉంటాడు.
పొడుగు లాగులు తొడిగి బొమ్మల కోటేస్తాడు. ఎప్పుడూ కాళ్ళకి రబ్బర్ చెప్పులు ఉంటాయి. సిగరెట్లు తెగ కాలుస్తాడు. చూడటానికి షోక్గా సినిమా హీరోలా ఉంటాడు. నాగేశ్వరరావు వచ్చి ఊరికి తూర్పు వైపున చిన్న పాక వేయించి లాండ్రీ ప్రారంభించాడు. అక్కడే బోడెమ్మ హోటలు, సైకిల్ షాపు, పేకాట పాక ఉన్నాయి. మర్రి చెట్టు కింద రిక్షా వాళ్ళు, అరటి పళ్ళ వాళ్ళు, ఐసు కుర్రవాళ్ళు అందరూ చేరతారు. ఇక పగలంతా అక్కడే సందడిగానే ఉంటుంది. తామరాకులు తేలి ఆ చెరువు, దాని ఒడ్డున పెద్ద మర్రి చెట్టు తప్ప ఊరికి అందాలేమీ లేవు, సౌకర్యాలు లేవు. డబ్బు గల వాళ్ళంతా పేకాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా బస్తీకి పోతారు. ఆ ఊరికి, ఆ మనుషులకి హుషారు కలిగించేది పేకాట తర్వాత పంచాయతీ ఎలక్షన్లే. ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఊరు చచ్చిపోతుంది. ఆ చావులోంచి కొంచెం ఊపిరి పోసేవే సినిమా కబుర్లు. ఆ ఊళ్ళో ఆడవాళ్ళు, కుర్రకారు సినిమాల మూలాన్నే బతికున్నారు. రాత్రి పగలు ఇంట బయట ఎప్పుడూ సినిమా కబుర్లే చెప్పుకుంటూ ఉంటారు. నాగేశ్వరరావు ఆ ఊరు వచ్చిన 4-5 రోజులకి మీ ఊరు ఇలాగుందేటి అన్నాడు. ఏటి ఇంకెలాగుండాలి? ఎలాగుండాలా? ఫస్ట్ క్లాస్గా ఉండాలి. కంకర్ రోడ్డు ఉండాలి, ఆసుపత్రులు ఉండాలి, ఈ స్కూల్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి. ఓ అబ్బో, అవన్నీ గవర్నమెంట్ వాడు చెయ్యాల. గవర్నమెంట్ వాడు ఎవడో? మనమా? ఆర్ని భలేగా అన్నావులే. మొత్తానికి మీ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తాడేంటి? రోజు రిస్కా ఎక్కి తాడేపల్లి కూడా వెళ్తారు. ఆయనకి ఎన్ని యాతనలో, ఇంకేం చేయగలడో. పోనీ అవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ అందరూ డబ్బు గలోళ్లే. 2 ఎకరాలు అమ్మేసి ఒక సినిమా హాల్ అన్నా గడితే ఎంత బాగుంటుంది అన్నాడు నాగేశ్వరరావు. వినేవాడు నాగేశ్వరరావు సలహాకి చాలా సంతోషించాడు. ఆ కబురు ఊళ్ళో సగం మందికి చెప్పాడు. ఎంతైనా బస్తీ ఓడు, ఆడికి అన్నీ తెలుస్తాయి అని తెగమెచ్చుకున్నారు కొంతమంది కుర్రకారు. బస్తీలో లాగానే ఆ ఊళ్ళో లాండ్రీకి పని బాగానే వస్తోంది. అర్జెంటుగా నిమిషాల మీద చీరలు, పంచెలు, చొక్కాలు అన్నీ ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాడు నాగేశ్వరరావు. వారం రోజులకే గొప్ప పేరు వచ్చేసింది ఊళ్ళో. అతను ఇస్త్రీ చేస్తే నూలు గుడ్డైనా సిల్క్లా మెరిసిపోతుందని, నెల రోజుల దాకా నలగదని, పాతగుడ్డ సరికొత్త దానిలా తయారవుతుందని ఊళ్ళో సగం మంది నాగేశ్వరరావు లాండ్రీకి ఎగబట్టడం మొదలెట్టారు. మరి నాగేశ్వరరావుకి తల్లి తప్ప చేతికి సాయం ఎవరూ లేరు. ఆ తల్లి కూడా చాలా ముసలిది, కష్టపడలేదు. ఇస్త్రీ పెట్టెలో బొగ్గులు పోసి ఎర్రగా కాల్చేస్తుంది. కూడు కూర వండుద్ది. ఇస్త్రీ చేసిన బట్టలు ఇళ్ళకిచ్చి డబ్బులు తీసుకొస్తుంది. అంతేగాని చాకిరేవు పని చేయలేదు. లాండ్రీకి వచ్చే గుడ్డలు ఉతకడానికి ఒక మనిషి కోసం వాకప్ చేశాడు నాగేశ్వరరావు. ఎవరో ఎంకడిని అడగమన్నారు. అడిగాడు నాగేశ్వరరావు. కొండయ్య సరేనంటేనని పని ఒప్పుకున్నాడు ఎంకడు. రోజు సాయంత్రం వేళ ఎంకడే చాకిరీలోంచి తిన్నగా లాండ్రీకి పోయి బట్టలు అప్పచెప్పి వచ్చేవాడు. ఒకనాడు ఏదో పొలం పని మీద పోయారు కొండయ్య, ఎంకడు బట్టలు ఇంట్లో పడేసి. ఓలే సీత, నా తల్లే, ఈ ఒక్క పూటకి బట్టలు ఇచ్చి రాయే అమ్మా అని కూతురిని బతిమాలింది రత్తమ్మ. మరే నేనెందుకు వెళ్తాను? కావాలంటే నువ్వు వెళ్ళు, లేకపోతే అత్తను వెళ్ళమను అని మొండికేసింది సీతాలు. నా తల్లివి గదే, ఇంకెప్పుడు వెళ్ళొద్దులేవే పాపం, నాగేశ్వరరావు గుడ్డల కోసం చూస్తూ ఉంటాడే అంది రత్తమ్మ. సీతాలు మనసులో మెరుపు మెరిసింది. సరే వెళ్తాలే అంది నవ్వు మొహంతో. సీతాలు నాగేశ్వరరావుని చాలాసార్లు చూసింది. అతని అందానికి, నాజూకుతనానికి మురిసిపోయింది. ఇంత అందమైన వాళ్ళు సినిమాల్లో అన్నా ఉంటారా అని తెల్లబోయింది. ఎలాగైనా నాగేశ్వరరావుతో మాట్లాడాలని చాలాసార్లు బలాట పడింది. ఎప్పుడూ సమయం కుదరలేదు. ఆ రోజున వాళ్ళ అమ్మ వెళ్ళమంటే సీతాలకి చాలా సంతోషం వేసింది. ఇంకా నిలబడ్డావెందుకు ఎలా అని వాళ్ళ అమ్మ బొట్టల మూట అందించబోతే, చి ఇలాగేనా మగానికి పొగడరాన రాసుకొని అంటూ గబగబా మొహం గడుక్కొచ్చి రోజు కన్నా ఎక్కువ పౌడర్ రాసుకుని వేలేడెడల్పున కాటుక పెట్టుకుని బొట్టు దిద్దుకుని ఇస్త్రీ తాబొందు కట్టుకుని సిల్కు పైట సెల్లా వేసుకుని ముద్ద మందార పూలు గుత్తిగట్టి తలలో దోపుకొని అద్దంలో మొహం పెట్టి అందం చూసుకుంటూ కూర్చుంది. మొగుడి కాడికి వెళ్తున్నట్టు ఏటేని సింగారం అని మంగమ్మ కోడలి మొగ్గ మీద ఒక పోటు పొడిస్తే సీతాలు అద్దంలోంచి బయటపడి, సాల్లే అత్త నీకెప్పుడు ఆ ఊసులే అని మూతి తిప్పుకుని బట్టల మూట సొగసుగా చంకనెట్టుకుని బయలుదేరింది. నడుస్తూ ఉంటే సీతాలకి ఏమిటో గాబరాగా ఉంది. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తున్నాను అనుకుంటే గుండెల్లో ఎందుకో గూబులుగా ఉంది. అసలు నాగేశ్వరరావుతో ఎలా మాట్లాడటం? బస్తీ ఓడు ఏమంటాడో, ఏం తప్పడతాడో, నన్ను చూసి అందమైంది అనుకుంటాడేమోలే. చచ్చే సిగ్గు ముంచుకొచ్చింది.
పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోదామా అనుకుంది. మనసు ముందుకే లాక్కెళ్ళింది. పెళ్లి నడక నడుస్తూ నేల చూపులు చూస్తూ లాండ్రీ పాక ముందుకెళ్ళి నుంచుంది. నాగేశ్వరరావు సిగరెట్ కాలుస్తూ అప్పుడే పాకలోంచి బయటికి రాబోయి గుమ్మల్లో ఆగిపోయాడు. తెల్లటి లుంగి మీద కంపెనీ బనీన్ వేసుకున్నాడు. ఆ ఒక్క చూపుకే తళుక్కుమన్నట్టు ఎంతో షోక్గా కనపడ్డాడు. సీతాలు సిగ్గుపడి తలంచేసుకుంది. ఇస్త్రీ చేయాలా? ఎప్పుడు కావాలి అన్నాడు నాగేశ్వరరావు పలకరిస్తూ. సీతాలు తల కొంచెం పైకెత్తే ఓహో గొడ్డలు తెచ్చాను అంది ఎలాగో నోరు పెగిల్చుకుని. ఏటి ఊతుకు గొడ్డలా అన్నాడు మళ్ళీ. సీతాలు పూర్తిగా తలెత్తి కొంచెం కళ్ళు వాల్చుకుని ఎంకడి కూతుర్ని, మా బాబు పొలం కాడున్నాడని మా అమ్మ నన్నెట్టుకెళ్ళిమ్మంది గొడ్డలు అంది ధైర్యంగా. నువ్వా? చెప్పవే, లోపలికి రా. అమ్మా ఈ పిల్లొచ్చింది చూడు అని గట్టిగా కేకబెట్టి సీతాలు తెచ్చిన గుడ్డలన్నీ లెక్క చూసుకున్నాడు నాగేశ్వరరావు. లాండ్రీ పాక తాటాకులది అయినా లోపలికి వెళ్ళి చూస్తే మతిపోయింది సీతాలకి. పెద్ద బల్ల మీద ఇస్త్రీ పెట్టుంది. దాని దగ్గర బోలెడు గుడ్డలు ఉన్నాయి. చిన్న బీరువాల్లో ఇస్త్రీ చేసిన బట్టలని ముద్దొచ్చేలాగా సర్దుకున్నాడు నాగేశ్వరరావు. వచ్చేవాళ్ళు కూర్చోటానికో బెంచి ఉంది. ఓ మేదర కుర్చీ కూడా ఉంది. ఇక అలికిన గోడల నిండా ఎన్ని బొమ్మలో. సీతాలు ఆశ్చర్యపడుతూ కళ్ళతో చదవటం మొదలెట్టింది. సాయిత్రి, జమున, నాగేశ్వరరావు, సూర్యకాంతం, నాగేశ్వరరావు, ఏడుకొండల దేవుడు, ఈ జయలలిత, నాగేశ్వరరావు, ఓయ్ జయంతిమాల, ఆంజనేయులు వారు, సత్య సాయిబాబా, రేలంగి, నాగేశ్వరరావు, పద్మనాభం, నాగేశ్వరరావు. అబ్బా ఎన్ని ఫోటోలో. చుట్టూ 4 గొడవలు కలిగి చూసి తెగ ఆశ్చర్యపోయి ఈ ఎంటి ఓడి బొమ్మలేవి అంది సీతాలు సిగ్గుపడుతూనే. సీతాలని ఎగదిగా చూస్తూ నుంచున్న నాగేశ్వరరావు అదోలా నవ్వి, నాకు నాగేశ్వరరావు ఇష్టం అన్నాడు. ఎంటి రామారావు అంటే ఎందుకు ఇష్టం లేదో అంది సీతాలు సిగ్గు మర్చిపోయి సూటిగా చూస్తూ. నాగేశ్వరరావు మళ్ళా నవ్వి, ఇష్టం లేదని నేను అన్నానా అన్నాడు. మరి ఆడి బొమ్మలు ఎట్లేదే? అది నా ఇష్టం నవ్వాడు. సీతాలకి ఉక్రోషం వచ్చింది. నీకు ఇష్టం లేకపోతే ఎంటి ఓడికే నష్టం లేదు అంది విసురుగా. నాగేశ్వరరావు మళ్ళా నవ్వాడు. ఇంకో సిగరెట్ వెలిగించాడు. కూర్చో, నుంచున్నావే అన్నాడు. మా అమ్మ తిడతది, వెళ్తాను అంది కదలకుండా. ఎల్దిగానిలే కూర్చో, నువ్వు సినిమాలన్నీ చూస్తావా అన్నాడు ఎంతో చనువుగా. అది చనువు కాదు, ఇంకా ఏమిటోలాగా అడిగినట్టుంది సీతాలకి. నాగేశ్వరరావు లాగే చక్కగా మాట్లాడాలని చూస్తాను. మా బావకైతే మరీ ఇది ఒక్కో సినిమా 4-5 సార్లు చూస్తాడు అంది కళ్ళు మెరిపిస్తూ. నాగేశ్వరరావు కొంచెంసేపు ఊరుకుని అన్నాడు. మీకు సరిగ్గా తెలవదు, మీది విలేజ్ గ్రామం. టౌన్లో వాళ్ళంతా నాగేశ్వరరావు అంటేనే పడిసేస్తారు. సీతాలు చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకు అలాగా పడిసావటం? ఎంటి ఓడే బాగా చేస్తాడే స్టంటు. అసలు వ్యాక్షన్ అంటే అది కాదు, ముఖంలో చూపించాలా, కళ్ళల్లో చూపించాలా. అసలు నాగేశ్వరరావు మొహమే ఏరు. సీతాలకి సర్రన కోపం వచ్చింది. ఏహరేలే, ఏరు కాకపోతే ఇద్దరికీ ఒకటే మొహం ఉంటుందా అంది ఎటకారంగా. అదే అది కాదు, అసలు నాగేశ్వరరావు. ఏంటి పిల్ల నువ్వు వచ్చినావు అంటూ సుబ్బమ్మ పెరట్లోంచి పాకలోకి వచ్చింది. మీ అమ్మకేంటో ఒంట్లో బాగాలేదంట అని పలకరించింది. ఇప్పుడు బాగానే ఉంది అంది సీతాలు నాగేశ్వరరావుని చూస్తూనే. నాగేశ్వరరావు గోడకు తగిలించిన అద్దంలో తలనున్నగా దూకుని కొంచెం చెరుపుకున్నాడు. ఇస్త్రీ బట్టల్లోంచి టెర్లిన్ చొక్కా తీసేసుకున్నాడు. అప్పుడు నాగేశ్వరరావుని చూడటానికి సీతాలకి 2 కళ్ళు జాలటల్లా. ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటూ మైమరిచి చూస్తూ కూర్చుంది. నాగేశ్వరరావు చటక్కన వెనక్కి తిరిగి నవ్వుతూ, నీ పేరేంటో చెప్పలేదే అన్నాడు. దొరికిపోయిన దొంగలాగా సీతాలు సిగ్గుపడిపోయింది. నాగేశ్వరరావు ఏమడిగాడో సరిగా వినలేదు. ఇంకా కాసేపు అలా చూస్తూ ఉంటే తను వెళ్ళి నాగేశ్వరరావు చేతుల్లో పడిపోతానేమోనని జంకు పుట్టింది. వెళ్ళాలి, ఇంటికాడ పనుంది అని కంగారు పడుతూ లేచి నుంచుంది. కూకో పిల్ల ఎల్దుగానిలే అంది సుబ్బమ్మ. సీతాలు వినిపించుకోవాలా. గుమ్మలో నుంచిన నాగేశ్వరరావు తప్పుకోమన్నట్టు కొంచెం నవ్వుతూ చూసింది. నీ పేరేంటంటే చెప్పవే అన్నాడు నాగేశ్వరరావు తప్పుకోకుండా. సీతాలు సిగ్గుపడుతూ, సీతాలక్ష్మి, సీతాలంటారు మా ఊళ్ళో అంతా అంది తల కొంచెం వంచుకుంటూ. రోజు కొడ్డలు నువ్వే తేరాదు, ఏమ్మా ఏది ఎత్తనాడుగా. అవునులే, పోనీ నువ్వు మళ్ళా ఎప్పుడన్నారా, పెట్లో ఇంకా శానా బొమ్మలు ఉన్నాయి చూద్దు కానీ అన్నాడు నాగేశ్వరరావు సీతాలని కళ్ళతో తింటూ. ఏమో బాబు, మా అమ్మ తిడద్ది అంటూ ఓరకంట చూసి
నాగేశ్వరరావు కొంచెం తప్పుకోగానే గుమ్మల్లోంచి బయటపడి గజ్జెల గుర్రంలా మువ్వల పాం జేబులు గలగల్లాడించుకుంటూ పారిపోయింది సీతాలు. సావిత్రిలాగా ఉంది అనుకున్నాడు నాగేశ్వరరావు అటే చూస్తూ. సీతాలు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ పొయ్యి కింద కందికంప మంట పెడుతూ కూడొండుతోంది. వాళ్ళ అత్త దీపం బుడ్డి ముందు తల వెరబోసుకుని పేలు దూకుంటోంది. బాబు వాకిట్లో కూర్చొని సుట్టగాలుస్తున్నాడు. సీతాలు రాగానే ఏటే ఇంత ఆలస్యం అంది వాళ్ళమ్మ. బాగుందిరే, వెళ్ళి రావాలా, దాని గుణం కుదరబట్టి ఆ గుడ్డలన్నా బట్టుకెళ్ళింది అన్నాడు బాబు కూతుర్ని గారాబంగా చూస్తూ. బావయ్య ఇంకా రాలేదా అంటూ అలసిపోయి నొలక మంచం మీద పట్టె మీద మొహం పెట్టి పడుకుంది సీతాలు. ఏంటి ఆడు జ్ఞాపకం వచ్చాడు నీకు అంటూ ఉత్సాహంగా పేరు వేటాడుతూ సరసం ఆడింది సీతాలు మేనత్త. మాటలోనే కొండయ్య పొలం నుంచి వచ్చాడు. చేతిలో తట్టా బుట్ట గోడ వారన బారేసి పొంతకొండ పట్టుకుపోయి నీళ్లు పోసుకొని వాళ్ళ పాకలోకి వెళ్ళి గిన్నె నిండా అన్నం పెట్టుకున్నాడు. సీతాలు మంచం వేసి లేచి పరిగెత్తింది. కూడు తినేసావేంటే? ఇంకా లేదు. ఎందుకేటి ముద్దలెడతావా? తింటే ఎందుకెట్టను నేను? పెట్టావులే, ఎంత తిన్నా నీ పొట్టకే చాలదో. అలాగంటావనే పిలిచా. మీ అత్తగారు రొయ్యల పులుసు ఎట్టింది, పట్టుకెళ్ళే అంటూ మట్టి చెప్పలో పులుసు పోసిచ్చాడు. అవును కానీ బావయ్య, నీకో మాట చెప్పాలా? ఏంటది? కడుపు మండిపోతుంది, ఆనక చెప్తాలే అని సీతాలు పులుసు పట్టుకుపోయి వాళ్ళ అమ్మ వండి వార్చిన అన్నం వేడివేడిగా తన వాకిట్లోకి వచ్చింది. అప్పటికే ఇరుగు పొరుగు కుర్రవాళ్ళంతా ఎంకడి వాకిట్లో చేరారు. కొండయ్య చుట్టగాలుతుంటే సీతాలు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. సంధ్యాల లాండ్రీకి గుడ్డలట్టుకు వెళ్ళానురా. ఆడింటి నిండా ఫోటోలే, అన్నీ సినిమా వాళ్ళ బొమ్మలే. ఎంటీ రామారావు అంటే ఆడికి ఇష్టం లేదంట, ఎంటీ ఓడికి అసలు ముఖమే లేదంట అంది చాడీలు చెప్పినట్టు. ఎవరన్నాడే అని ఉరిమి చూశాడు కొండయ్య. లాండ్రీ నాగేశ్వరరావేనా? అవును, ఆడ అలాగే అంటాడు, నాతో కూడా అలాగే అన్నాడు ఒకసారి అన్నాడు రాముడు. కొండయ్యకి చాలా కోపం వచ్చింది. ఏడిశాడే అదవనాయాల, ఆడికేం తెలిసి ఎంటీ ఓడిది. రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. ఏంట్రా ఎవరూసు మాట్లాడుతున్నారు అంటూ చుట్టూ మూగారు. కొండయ్య వినిపించుకోలేదు. జన్మలెత్తితే మాత్రం ఎంటీ రామారావు మొహం నాగేశ్వరరావు కొత్తదా అని మండిపడ్డాడు సీతాల మీద. నన్ను అంటావేంట్రా? మగవాడివైతే వెళ్ళి ఆయన అడుగు, ఎంటీ రామారావుకి అసలు యాక్సనే రాదంట అంది సీతాలు. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి అన్నట్టు. కొండయ్య ఉగ్గురుడైపోయాడు. ఏది పద, ఆ కోత నా కాడ గుయ్యమను, దవడపళ్ళు రాలగొడతానో లేదో చూద్దుగాని బస్తీ టక్కులేస్తున్నాడు కావాలా. అసలు ఇంటి ఓడు ఓసారు స్టంట్ నాగేశ్వరరావు కొత్త రెండు ఆడెంతసేపు బోరుమని ఆడవడానికి పనికొస్తాడు. కొండయ్య మాటలు వినగానే రంగుడు సర్రం లేచాడు. ఏట్రా పేల్తనావు? డోసు ఎక్కువైంది ఏంటి ఇంటి ఓడిని వెనకేసుకొత్తేరా? నేను కాదంటలాగా నాగేశ్వరరావుని ఆడిపోసుకుంటావు ఎందుకు? ఆడి కారు కోరుకోపోతాడని ఇంటి ఓడు. నాగేశ్వరరావు కారు ఎక్కినాడంటే నా రాజా సీమ దొరలా ఉంటాడు. ఎంటి ఓడు గుర్రం ఎక్కినాడంటే ఆడి తాతలా ఉంటాడు. ఎల్లెలహే, నీ ఎంటి ఓడు ఊసు నా కాడ తీసేయి. అసలు నాగేశ్వరరావు అందమే ఏరు, ఈ ఎంటి ఓడి సోకే ఏర్రా. మస్తుగా తాగి పడుకున్న ఎంకడికి చిర్రెత్తుకొచ్చింది. ఏంటహే జులా ఎదవల్లారా, ఎవడు ఎలా పోతే మీకెందుకే? ఎవడన్నా డబ్బులు ఇచ్చుకోకుండా సినిమాలు చూపిస్తున్నాడంట. బుద్ధి లేదా ఎదవల్లారా, తొంగొండేహే అని కేకేలేశాడు. కుర్రాళ్ళు కొంచెం జంకి కంఠాలు తగ్గించారు. కుర్ర సన్నాసులు ఏదో ఊసులు ఆడుకుంటుంటే అలజోలు నీకెందుకేహే అని ఎంకడ పెళ్ళం మొగుడు మీద అరిచింది. వాడు కిక్కురు మనకుండా పడుకున్నాడు. కుర్ర సన్నాసులకు హుషారు ఎక్కువైంది. మళ్ళా కుమ్ములు ఆడుకోవడం మొదలెట్టారు. 6 నెలల క్రితం 200 అట్టుకుని సినిమాల్లో చేరాలని మెడ్రాస్ పారిపోయిన వెంకటేషు అంతకుముందు కొన్ని 100 సార్లు చెప్పిన కబుర్లు మళ్ళా కొత్త ఉత్సాహంతో చెప్పుకొస్తున్నాడు. సినిమా వాళ్ళు అందరినీ నేను చూసేసా. మెడ్రాస్లో వాళ్ళంతా కార్లు వేసుకుని తెగ తిరుగుతారే. నాగేశ్వరరావు మెడ్రాస్లో లేడు, బొంబాయిలో ఉంటున్నాడు. ఎన్టీ రామారావు ఇంటికి ఎవరు వెళ్ళినా కుర్చీలో కూకోమని టీ ఇస్తాడు. నాగేశ్వరరావు మా కటికోడు. అదిగో నాగేశ్వరరావు సెత్తకు మరి నువ్వేంటే నా కల్లారా చూశాను. నా మరేంటన్నానా? ఒక మాట నాగేశ్వరరావు రోడ్డు మీద నుంచుంటే దండ పెట్టాను దగ్గరికి వెళ్ళి. చూడనట్టు మొహం తిప్పేసుకున్నాడు. పొగరమోతు ఏటనుకున్నావో ఏమిటో. మరి నీ ఎంటి ఓడో
నావోడో నీవోడో నాకు తెలవదు కానీ చెప్తాయిను. ఎన్టీ రామారావు రయ్యిన కారులో దూసుకుపోతుంటే అడిగి దండం పెట్టాను. టక్కన కారు ఆపేసి నన్ను కేకేసి చెయ్యెట్టుకుని కారులో ఎక్కించుకుని ఓ సోసో ఎల్లెల్లరోయ్ కోతల రోజులు వెళ్ళిపోయినాయి అని తారాజోలా లేచి నుంచున్నాడు రంగడు. ఆడు మెడ్రాస్ చూసినోడు ఆడు చెప్పేది నెహే అన్నాడు ఒకడు రంగడు చేయబట్టుకుని లాగుతూ. ఏడిశాడు. ఈడే ఏలూరు చూసి వెనక్కొచ్చాడో ఏ ఏలూరులో చూసో అబద్ధాల కోరు ఎదవా. మాటలు తిన్నగా రాని 200 అట్టుకురా, మెడ్రాసు బొంబాయి అన్నీ తిప్పుతాను లేదో. తను లేచి నుంచున్నాడు వెంకటేష్. అర్ధరేత్రి అయింది, ఇంకెళ్ళి తోంగోండ్రా, మళ్ళీ చీకటినే లేగాల అని కేకలేసింది రత్తమ్మ. మారు మాట్లాడకుండా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సీతాలు వాళ్ళ అమ్మ సరసన పడుకుంది. అమ్మ అయ్యా గురకలాడుతున్నా సీతాలకి నిద్ర రాల. అసలు నాగేశ్వరరావు గొప్పోడో ఎన్టీ రామారావు గొప్పోడో తేల్తల్లా. అది తేలిపోతే లాండ్రీ నాగేశ్వరరావు గొప్పోడో కొండయ్య బావ గొప్పోడో తేలిపోద్ది అనుకుంది సీతాలు. తొలి కొడుకు చివరకు సీతాల ఆలోచనలు తెమలేదు. తెల్లవారుతుంటే నిద్రకి పడింది. ఇక నువ్వు సావిత్రిలాగా ఉంటావు తెలుసా అన్నాడు చాలాసార్లు నాగేశ్వరరావు సీతాలతో. ఆ మాట విన్నప్పుడల్లా సీతాలు ఎంత మురిసిపోతుందంటే ఆ ఫలానాన్ని కావిటేసుకుని ముద్దెట్టుకుంటేనా అనుకుంటుంది. అసలు నాగేశ్వరరావు ఏం చెప్పినా సీతాలకు ఆశ్చర్యంగానే ఉంటుంది. తన సందేహాన్ని సిగ్గుపడుతూ అడుగుతుంది. సినిమా వాళ్ళైనా ఇంకెవరైనా మొగుడు పెళ్ళాలు బతికుండగానే రెండో పెళ్ళి ఆడొచ్చునా అంది. నాగేశ్వరరావు నవ్వి లవ్ ఆడితే తప్పు లేదు అన్నాడు. అసలు సినిమాలోళ్ళు ఒక్కసారే కదా గట్టిగా లవ్ ఆడుకుంటారు. అది సినిమాల్లో, అందుకే డబ్బుచ్చుకుంటారు. అయితే ఎన్నిసార్లైనా లవ్ ఆడొచ్చునా? నాగేశ్వరరావు కొంచెం విసుక్కుని నీకేం తెలవదే పిల్ల, పల్లెటూరు గొడ్డువి, లవ్ ఆడటం మన చేతుల్లో ఉందా? దానికి అదే పుడుతుంది. కొత్త మనిషి మీద లవ్ పుట్టినప్పుడు పాత మనిషి మీద లవ్ పోదా? దానికి ఎవరేం చేస్తారు అన్నాడు. సీతాలకు కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. అయినా నాగేశ్వరరావు చెప్పాడు. ఇది నిజమేమో, అలాగే ఉంటుందేమో. అయితే బెదురు మొహం ఎత్తి నాగేశ్వరరావు కళ్ళల్లోకి చూసింది. నువ్వైతే అలాగే చేస్తావా? నాగేశ్వరరావు కొంటెగా చూశాడు. సీతాలని కావలించుకోబోయినంత దగ్గరికి వచ్చి నీ ఇలాంటి పెళ్ళం ఉంటే ఎందుకు అలా చేస్తాను అన్నాడు. త్రుళ్ళి పడింది సీతాలు. సిగ్గుపడిపోయింది సీతాలు. అంతు పట్టని లోకాల్లో తేలిపోయింది సీతాలు. నాగేశ్వరరావు అమాంతం కావలించుకుని ముద్దెట్టుకున్నాడు. హడిలిపోయి సీతాలు బయటికి పరిగెత్తింది. తనివి తీరని నాగేశ్వరరావు దిగులుగా పారిపోతున్న సీతాలను చూస్తూ పెళ్లి చేసుకుంటే దీన్నే చేసుకోవాలా, లేకపోతే ఛీ పెళ్ళెందుకు అనుకున్నాడు. తర్వాత సీతాలు నాగేశ్వరరావుకి చాలా చనువైంది. నాగేశ్వరరావు చెప్పే కబుర్లు వినకపోతే, అతని చూపుల్లో తారట్లాడకపోతే సీతాలకి మతిలో ఉండదు. నాగేశ్వరరావుకి ఎన్ని కబుర్లు తెలుసో లెక్కలేదు. ఎంటీఓడు హైదరాబాదులో పెద్ద మిల్లు కట్టాడంట. నాగేశ్వరరావు పిన్నప్పుడు గొడ్లను మేపేవాడంట అంటూ ఎప్పటికప్పుడు తను విన్న కబుర్లు గచ్చకాయలాడే చెలికత్తెలతో చెప్పి మురుస్తుంది సీతాలు. ఇప్పుడు సీతాలకి ఎంటీఓడు కన్నా నాగేశ్వరరావే నచ్చుతున్నాడు. నాగేశ్వరరావు నచ్చుతుంటే లాండ్రీ నాగేశ్వరరావు మీద అభిమానం ఎక్కువైపోతుంది. నాగేశ్వరరావు పెట్లో 4-5 బొమ్మల పుస్తకాలు ఉన్నాయి. తెల్లబోతూ అవన్నీ చూసింది సీతాలు. దొరలు, దొరసానులు, సముద్ర పొడ్డున పూల తోటల్లోనూ నగ్నంగా ఏకాంతంగా మహదానందంగా విహరించే దృశ్యాలు అవి. వీళ్ళంతా తెల్లోళ్ళు, ప్రేమించుకున్నోళ్ళు అన్నాడు నాగేశ్వరరావు. సీతాలు సిగ్గుపడిపోతూ ఏంటో బాబు సోత్తంటే ఒళ్ళు చచ్చిపోతుంది అని చిరాకు పడింది. నాగేశ్వరరావు కొంటె చూపులు చూస్తూ నవ్వాడు. సీతాలకు కూడా కోపం కూడా వచ్చింది. నాగేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం నుంచి లాండ్రీ కట్టేసి అద్దె సైకిల్ వేసుకుని తాడేపల్లి కూడా సినిమాలకు వెళ్తూ ఉంటాడు. నువ్వు రాదంటే సీత సైకిల్ వెనకాల కూర్చోబెట్టి తీసుకుపోతా అన్నాడు ఒకసారి. కిలకిల్లాడింది సీతాలు. మంచోడివే, సినిమాల్లో లాగానా అంది కుతూహలంగా. నాగేశ్వరరావు ఏం మాట్లాడినా సీతాలకి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అసలు ఇదే ఏరు. ఆడు నడిస్తే అందం, నవ్వితే అందం, ఊసాడితే అందం, ఊరుకుంటే అందం, సిగరెట్ కాలిస్తే అందం, సైకిల్ ఎక్కితే అందం, అసలు ఆడు ఏం చేసినా అందమే అనుకుంటూ నాగేశ్వరరావు అడుగడుగులోనూ అందాలు చూస్తుంది సీతాలు. సీతాలు కళ్ళల్లో మెరుపులు, మెత్తదనాలు చూసే నాగేశ్వరరావు చీకటి సాటున సీతాలని కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు చాలాసార్లు. ఏం పని ఏంటది, ఇట్ట అయితే నేను నీ కాడికి రానంతే అని బెదిరిస్తుంది సీతాలు. నాగేశ్వరరావు దీనంగా చూస్తూ కోపం తెచ్చుకోకే సీత,
నేను దుర్మార్గుణ్ణంటే నీకు అన్యాయం చేయనే, ఇంతకన్నా నాకేం అదృష్టం ఉందే, నువ్వు నీ మొగుడు సొమ్మే కదా అని దిగులు మొహం దించుకుంటాడు. సీతాలు గుండెలు కరిగిపోతాయి, ఏడుపు వచ్చినట్టు ఉంటుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. నాగేశ్వరరావు అలా అనకరా, నా ప్రాణాలన్నీ నీయేనరా, నా అందము చందము నా కాళ్ళు చేతులు అన్నీ నీయేరా, నువ్వు అలా బెక్కమొహం పెడితే చూడలేనురా అని చెప్పేసి ఓదార్చాలని ఆ మనసు అనేది ఉంది కదా, తహతహలాడుతూ ఉంటుంది, మాట పెగలతో. సీతాలు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. ఒకనాడు మనసు చిక్కబట్టుకోలేక నాగేశ్వరరావు దిగులుగా చూస్తుంటే భరించలేక సీతాలంతా చెప్పేసింది సిగ్గుపడుతూనే. రోజు నువ్వే నా కళ్ళల్లోకి వస్తున్నావు అంది. నాగేశ్వరరావు సంభ్రమంగా చూశాడు. నిజంగానేటి, ఏం కలలు కాసావు అన్నాడు ఆత్రంగా. మనము సైకిల్ ఎక్కిపోతున్నట్టు, నేను నిన్ను కావిటేసుకున్నట్టు అని సిగ్గుపడిపోయింది. నాగేశ్వరరావు హుషారుగా నవ్వాడు. అదేనే మరి లవ్ అంటే, సినిమాల్లోది ఇంకేంటనుకుంటున్నావు మరి, నేను నిన్ను లవ్ చేశానే, కానీ మరి కొండయ్యో చి, ఆడి మొహం అంటేనే నాకు రోత. సత్య ప్రమాణికంగా నిన్నే లవ్వాడినాను, గాఢంగా లవ్వాడినానని ధైర్యంగా ప్రియుడిని కావలించుకుంది సీతాలు. నాగేశ్వరరావు తన్మయత్వంతో తెల్లబోయాడు. ఇక నీ వైఖరి పసికడతానే ఉన్నా, ఆ మాట ఈ మాట చెవున పడతానే ఉన్నాయి, ఇదంటే నువ్వు చేస్తున్న నిర్వాకం అన్నాడు కొండయ్య మండిపడుతూ. సీతాలు తృణీకారంతో చూసింది. అంతా విన్న పెద్దవాళ్ళు కూడా సీతాలను కొమ్ముడిగా దుయ్యబట్టారు. సీతాలు తొణకలేదు బెనకలేదు, ధైర్యంగా చెప్పింది. నాగేశ్వరరావు అంటే నాకు ఇష్టం. మరి బావయ్య మాటో? తెల్లబోయి చూస్తున్నాడు కొండయ్య. ఆడిని నేను చేసుకోను. ఏటే పేల్తనావో అంటూ లేచాడు. సీతాలు బాబు కొండయ్య బుసలు కొట్టాడనమాట. దాన్ని బెదరగొట్టకండి మీరిద్దరూ, దానికే జ్ఞానం వస్తుంది కుర్ర సన్నాసి అంది సీతాల తల్లి. మేనత్త కుర్ర సన్నాసికి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు ఇద్దరు కలిసి. నీకు ఇలాంటి బుద్ధి పుట్టిందేమే పిచ్చిముండ, కష్టసుఖాలన్నీ ఈ సేరించుకున్నావా? 4 ఎకరాల వరి పొలం దున్నపోతులా సాకిరీ చేసే మొగుడు కాలు మీద కాలేసి కూకుంటావు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం, అందరం చచ్చేదాకా ఒక్క ఆడబడి ఉంటాం. ఆ బస్తీ టక్కు టమారోడిని కట్టుకుంటే ఏం తింటావే? రెక్కాడితే కానీ డొక్కాడదు, కొంపన్నా లేదు, సాకిరేవు చేయడు, ఇస్త్రీ తోముకుంటే సరిపోద్దంటే అని బోధించారు. సీతాలకి ఏమీ తలకెక్కల. నాకు డబ్బుతో పని లేదు, పాపిష్టి డబ్బు సెత్తమాకండి. నాగేశ్వరరావు ఎంతో అందమైనోడు, తెలివైనోడు, ఆడు మహారాజులా చూసుకుంటాడు నన్ను. ఆణ్ణి తప్ప పరపురుషుణ్ణి కన్నెత్తి చూడను అని ఘోరంగా శపథం పట్టింది. అప్పటికి చాలించుకుని తర్వాత చాలాసార్లు రత్తమ్మ కూతురికి బ్రతిమాలి బుజ్జగించి నచ్చ చెప్పబోయింది. ఎర్రిలో పడిపోతున్నావే కూతురా, కొండయ్య బావన పెళ్ళాడితే రాణి భోగం జరుగుద్దే నీకు. ఆ బస్తీ సోకులోడు నిన్నేదో మాయ చేసి మన సిరిసేశాడే మనసు, ఆడి జెమ్మాడ అని తిట్లను లగ్గించుకుంది. సీతాలకి చాలా కోపం వచ్చింది. నన్నంటే అనుగానే నా భర్తనేమనొద్దు అంది రౌద్రంగా. నీ మనసు మారదంటే అని ఏడ్చే తల్లిని ఓదార్చింది సీతాలు. నువ్వు సినిమాలు చూడవు, నీకు లవ్ అంటే ఏటి తెలుస్తుంది? ఎన్నో త్యాగాలు చెయ్యాలా, బాధలు పడాలా, నేను మిమ్మల్ని అందరినీ వదిలేయగలను నాగేశ్వరరావు కోసం అంది. భూత వైద్యుడిని పిలిపించి బలవంతంగా సీతాల చేతికి తాళ్ళు కట్టించారు. సీతాలు తలలో 4 ఎంటికలు తీసి సీసాలోకి ఎక్కించారు. సీతాలు జోలికి వస్తే మర్యాద దక్కదని నాగేశ్వరరావు కబురంపించారు. కొండయ్యకి సీతాలకి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించారు. ఆ రోజునే సీతాలు తెగేసి చెప్పేసింది, నాగేశ్వరరావుని పెళ్ళి ఆడకపోతే చాకిరేవు చిరులో పడి చేస్తానని. ఎవ్వరూ వినిపించుకోవాలా. రోజంతా తిండి తినకుండా పడుకుంది. ఎవ్వరూ బ్రతిమాలలేదు. బాగా చీకటి పడ్డాక లేచి అందరి ముందుకొచ్చి, నాకు మీకు ఇదే సూపు అని అందరూ తెల్లబోతుంటే గాలి ఊపిలా బయటికి పరిగెత్తింది. కొండయ్య వెనకాల పరిగెత్తి 10 బార్లలో సీతాలను పట్టుకుని బలవంతంగా ఇంట్లోకి లాక్కొచ్చాడు. కొండయ్యకే సి అనిపించింది. జీవితం మీద విరక్తి వచ్చింది. మామయ్య దాని ఇష్టమైనట్టే చెయ్యి, అది సుఖంగా ఉంటే నాకు చాలు అనేశాడు. అందరూ కలిసి ఏడ్చారు. సీతాలకి నాగేశ్వరరావుకి పెళ్ళి నెల దాటింది. ఆ నెల్లాళ్ళు నాగేశ్వరరావు అత్తగారింటి దగ్గరే మనుగడుస్తూ ఉన్నాడు. బోడెమ్మ హోటల్లో పలారాలన్నీ ఆడే తింటున్నాడు. టీ అంతా ఆడే తాగుతున్నాడు. సున్నుండలు పాకుండలు పుంజీల కొద్దీ మింగుతున్నాడు. చూసారా, ఆడు అది నేల నింగి తెలవనంత తమకంతో మిడిసిపోతున్నారు. ఒకటే ఇకలు పకపకలు అని కొండయ్య తల్లి చాలామంది దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నీ కొడుకేం లేటే అది కాలదన్నుకుపోయింది, కానీ 1,000,000 మంది పిల్లలు దొరుకుతారు అని ఓదార్చారు విన్నవాళ్ళంతా.
సీతాలు పెళ్ళైపోయిన తర్వాత కొండయ్య కోసం ఊళ్ళో వాళ్ళు పై ఊళ్ళో వాళ్ళు ఎగబడ్డారు. కొండయ్య నాకు పెళ్ళొద్దు అన్నాడు. పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా ఉండి చచ్చిపోతానన్నాడు. సీతాలు సుఖమే తన సుఖం అన్నాడు. మళ్ళా అందరూ కలిసి ఏడ్చారు. నెలాఖరిన సీతాలను అత్తారింటికి పంపించారు. అక్కడ ఒక వారం రోజులుండి పుట్టింటికి వచ్చింది. మళ్ళా 3వ నెలలో నాగేశ్వరరావు భార్యను తీసుకుని పోయాడు. ఇక సీతాలకి నాగేశ్వరరావుతో అన్ని సరదాలు తీరాయి. కానీ మొగుడు వెనకాల కూర్చుని సైకిల్ మీద సినిమాకి వెళ్ళటం పడనే లేదు ఇప్పటివరకు. నాగేశ్వరరావు ఆదివారం వెళ్తూనే ఉన్నాడు. నన్ను తీసుకెళ్తానన్నావుగా అని సీతాలు చాలాసార్లు మారం చేసింది. నాగేశ్వరరావు ఇసుక్కుని ఏంటి హ్యాపీ ఇచ్చే నైంజా, అప్పుడేదో ఆశికానికి అన్నాను, ఆడదానివి సైకిల్ ఎలా ఎక్కుతావు అన్నాడు. సీతాలకు కొంచెం కష్టం వేసింది. ఉత్సాహం చచ్చిపోయింది. సినిమాల్లో తప్ప ఆడాళ్ళు సైకిల్ ఎక్కడం సీతాలు కూడా ఎప్పుడు చూడాల. ఏ సినిమాల్లో లాగా ఉంటే ఏ అనుకుంది. మొగుడుతో అనే ధైర్యం లేక ఊరుకుంది. సీతాలకి ఇంకో కూరికి కూడా తీరలా. ఏమిటంటే అది తెల్లోళ్ళు కావిటేసుకుని తీయించుకున్న ఫోటో లాంటిది. మొగుడుతో తీయించుకోవాలని ఊళ్ళో అందరికీ చూపించాలని సీతాలకి పెళ్లికి ముందు నుంచే కోరికగా ఉంది. ఫోటో మాట ఎత్తితే నాగేశ్వరరావు ఒప్పుకోలా. సరికదా కసిరేశాడు. ఫోటో తీసేవాడు ముందు సిగ్గు లజ్జ లేకుండా కావలించుకోమంటావేంటే, తెల్లోళ్ళ కంటే తప్పు లేదు అన్నాడు. సీతాలకు ఉక్రోషం వచ్చింది. వాళ్ళకి లేని తప్పు మనకి ఎందుకేటి, ప్రపంచంలో మనుషులంతా ఒక్కలాగే బతకాలని నువ్వు ఒకసారి నాతో చెప్పలేదా అని తర్కానికి దిగింది. అది ఇది ఒకటి కాదే అన్నాడు. ఎందుకు కాదు అంది ఏడుపు మొహం పెట్టి. దాని గోల పడలేక ఒకసారి తాడేపల్లిగూడెం తీసుకుపోయి పెళ్ళాం భుజమే చెయ్యేసి ఫోటో తీయించుకున్నాడు. అది సీతాలకి నచ్చనేలేదు. బస్తీ ఓడికి కూడా సరసం తెలవదు అని విసుక్కుంది. 6 నెలల నుంచి సీతాలు మొగుడు దగ్గరే ఉంటుంది. మునపటి హుషారు, కేరింతలు, కొంటె చూపులు ఇద్దరికీ బాగా తగ్గిపోయాయి. లాండ్రీ గుడ్డలు ఉతకటం సీతాలు పుట్టింటి వాళ్ళు పెళ్ళైన నెలలకే మానేశారు. సాకలెంకడికి ఏదో తగని తెగులు పట్టుకుంది. కొండయ్య వ్యవసాయ పనుల్లో చాకిరీవులు తగ్గించుకున్నాడు. లాండ్రీ బట్టలు పెళ్ళాన్నే ఉతకమన్నాడు నాగేశ్వరరావు. సీతాలు తెల్లబోయింది. నేనా సాకిరేవుసేనా అంది. ఏ నువ్వేం దొరసానమ్మ అనుకుంటున్నావా అన్నాడు నాగేశ్వరరావు. నాకు ఆ పని తెలవదు, మీ అమ్మను బొమ్మను, నేను ఇంటికాడుండి కూడుండుతా అంది. నాగేశ్వరరావు కోపం వచ్చింది. సాకలోడికి పుట్టలేదంటే పని చేసుకోకపోతే ఎలా గడుతుంది అనుకున్నావు? ముసలముండ సాకిరేవు చేస్తే నువ్వు సినిమా బొమ్మలాగా సింగారించుకుని కూకుంటావా అని కేకలేశాడు. సీతాలకి భయం వేసి ఏడిచింది. వెక్కి వెక్కి ఏడుస్తూనే మూట పట్టుకుని సాకిరేవుకి వెళ్ళింది. సీతాలు సంగతులన్నీ తెలిసినా పుట్టింటోళ్ళు తొంగి చూడాల. 6 నెలలైనా గుమ్మంలోకి రమ్మని పిలవలా. వాళ్ళు పిలవకుండా నువ్వు వెళ్తేనే ఒప్పుకోను అన్నాడు నాగేశ్వరరావు. దానికి ఇష్టమైన మొగుడు కాడ, లవ్వాడిన మొగుడు కాడ సుఖంగా ఉందగా, దాని ఊసు మాకెందుకు అంటుంది సీతాలు తల్లి. అత్తోరు ఊళ్ళోనే ఉంటే కాలికి చేతికి అడ్డం వస్తారని చేసుకున్నాం కానీ లేకపోతే ఈ తగుల మరి సంబంధం మాకేలమ్మా అంది అందరి ముందు రాగాలు తీస్తూ నాగేశ్వరరావు తల్లి. అందరి కబుర్లు వింటుంటే సీతాలికి కంపరం పుట్టింది. 6 నెలల నుంచే చాకరీతో ప్రాణం విసిగిపోతుంది. ఇప్పుడు తన మొగుడు కూడా అందరిలాగే కనబడుతున్నాడు. నాగేశ్వరరావు సిగరెట్లు కాలుతుంటే సీతాలకు ఒళ్ళు మండుతోంది. ఎందుకలా తగలెత్తావు డబ్బులు అంటుంది. ఏ నీ బాబు సొమ్మా అంటాడు. నా బాబు వేసి ఊసేందుకులే అంటుంది. నా డబ్బును నేను ఖర్చు చేసుకుంటే నీకు ఆ నీళ్ళు కూడా ఎందుకు మరి అంటాడు. ఒక్కోసారి ఇద్దరు కుమ్ములు ఆడుకుంటారు. చివరికి నాగేశ్వరరావు చేయి చేసుకుంటాడు. సీతాలు కుళ్ళి ఏడుస్తుంది. ఎంతో అవసరమైతే తప్ప మొగుడితో మాట్లాడటం సీతాలకి ఇష్టం ఉండదు. నాగేశ్వరరావు ఆదివారం సినిమాకి వెళ్ళటం సీతాలకి బొత్తిగా ఇష్టం లేదు. వెళ్తే తన్ను తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళను అన్నాడు. పోట్లాడి తన్నులు తింది. బావయ్య నేను ఎన్ని సినిమాలకు వెళ్ళావో నేను లేకుండా అని తలుచుకుని ఏడిచింది. ఏంటే సీత అంత సిక్కిపోతున్నావు అని సాకిరేవులో గచ్చకాయల నేస్తం బలకరిస్తే సీతాలు వలవల ఏడ్చేసింది. ఏడుస్తూ చెప్పేసింది. 4 నెలల పొద్దు ఈ సుఖం ఎరగనంటే నమ్ము. ఒంటి సోకు లేదు, బుర్ర సోకు లేదు, సినిమాలు అసలే లేవు. కొంపలో ముసలముండ పోరొకటి మా ఓళ్ళు వదిలేశారని చెప్పి పొడవకపోతే దానికి నిద్రే పట్టదు. ఇంకా ఆడిసా మాట్లాడితే కయ్యన కర్ర వస్తాడు. ఆడి పద్దులేమిటో ఆడి సినిమాలు ఏమిటో ఆడి ఇలాంటి ఆడు అవుతాడని నాకు తెలియదే సత్తి అని చెప్పి బావురుమంది. చేతులారా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అందామనుకుని సత్తి జాలిపడి ఊరుకుంది. మీ అమ్మ కూడా నీ కోసం బెంగెట్టుకుందే. మీ అయ్య మనసం దిగట్లా, ఒకసారి వచ్చాళ్ళని చూడరాదు, వాళ్ళ కోపాలు పోతాయి, ఏడిస్తే లాభం ఏంటి ఊరుకో సీతాలు అని ఓదార్చింది.
సీతాలు ఏడ్చి ఏడ్చి ఇంటికి పోయింది. ఆ రోజంతా సీతాలు మనసు తల్లి చుట్టూ తండ్రి చుట్టూ తిరిగింది. రహస్యంగా వెళ్దామా అనుకుంది, మళ్ళా జడిసింది. ఊళ్ళోకి ఎవరో బట్టలు అమ్మదిచ్చారు. నాకు కోగ్గొంటావా అని అడిగింది సీతాలు మొగుణ్ణి. డబ్బులు లేవే, అరువిస్తాడంటే కొనుక్కో అన్నాడు నాగేశ్వరరావు. సీతాలు అడిగి వచ్చింది. ఇవ్వడంట, ఎక్కడన్నా అప్పుచ్చుకోరాదా? అప్పు చేసి పప్పు కూడని ఇప్పుడు ఆ కోక కొనుక్కోపోతే నీ బాబు ఊళ్ళోనే ఉన్నాడుగా, కొంటాడేమో అడుగు అన్నాడు నాగేశ్వరరావు ఎటకారంగా. సీతాలకు ఉక్రోషం వచ్చింది. ఏడు మొహం పెట్టింది. నిన్ను కట్టుకున్నాక నా వాళ్ళు అంత దూరం అయ్యారు అంది. అయితే నీకేం లోటు వచ్చింది ఇప్పుడు అన్నాడు. నా బతుక్కి ఇంకా ఒకటే లోటు అని నిట్టు వచ్చింది. ఏడిసావులే అన్నాడు. ఏడుస్తూనే ఉన్నానులే అంది ఏడుస్తూ. ఆ ఏడుపు సీతాలు మనస్సుని చెదలు పట్టినట్టు తినేసింది. కుమ్మరి పురుగులాగా తొలిచేసింది. మొగుడంటే దడ పట్టుకుంది. లవ్వాడి పెళ్లి చేసుకున్న బతుకిలాగుందేంటి? సినిమాల్లో లాగా లేనేలేదు. లవ్ అంటే తెలవనోళ్లే సుఖంగా ఉన్నారు, నాదే అద్దానం అయింది అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది మొగుడు చూడకుండా. ఆ సాయంత్రం చాకిరేవు గుడ్డలు ఇంటి దగ్గర పడేసి చీకట పడుతుంటే మళ్ళీ చాకిరేవులోకి బయలుదేరింది. కల్లుపాకలోంచి బయటకు వచ్చి ఊళ్ళోకి వెళ్తూ చాకిరేవు చెరువు ఒడ్డున గానుగు చెట్టు కింద ముడుచు కూర్చున్న నల్ల కోక మనిషిని చూశాడు కొండయ్య. ఎవరా మడిసే అని పలకరించాడు. బావయ్య అని బావురుమంది సీతాలు. ఏటే ఈ చీకట్లా అని మరీ దగ్గరికి వెళ్ళాడు. కొండయ్య మొహం చూస్తుంటే సీతాలు కడుపు తరుక్కుపోయింది. చాలా దీనంగా కనపడ్డాడు. కోపం పెట్టుకుని గిర్రుక్కున తిరిగి వెళ్ళిపోలేదు. అభిమానంగా పలకరించాడు. సీతాలకి దుఃఖం ఆగలేదు. నీకు అన్యాయం చేశానురా నా జేమ్మాడ, పోయే కాలం బుద్ధుట్టిందిరా, నీ ఊసిరే నాకు కొట్టిందిరా అని మళ్ళీ ఏడ్చింది. కొండయ్య నిషాతో తూలుతూ ఏడుస్తున్న సీతను ఒడిసి పట్టుకున్నాడు. ఏడవకే సీత, నీకేమైందే? నీ పేణానికి నా పేణం అడ్డు, ఆడేమని అన్నాడా? నరికేస్తాను ఎదవని అని సముదాయించాడు. బావయ్య, నేను ఆడికి ఆడ ఉండలేనురా, సెరిలో బడి సత్తాన్రా అని వెక్కిళ్ళు పెట్టింది సీతాలు. షష్, అదే మాష, లవ్వాడినావు, ఆడే నీకు సినిమా నాగేశ్వరరావు అని సరసం ఆడాడు కొండయ్య. సీతాలు మళ్ళా ఏడిచింది. ఏడుస్తూ నీకు తెలవదా, నాకేమిటి ఓడే ఇష్టం రా అంది. కొండయ్య వినిపించుకోలేదు. లేగే పోదారి, పురుగో పుష్రో అంటూ సీతాలు జబ్బట్టుకున్నాడు. అమాంతంగా కొండయ్యని కావిటేసుకుంది సీతాలు. నేను మన ఇంటికి వచ్చేస్తానురా, నీ కాడే ఉంటానురా, ఆడంటే తట్టేసిందిరా బావయ్య, నన్ను తీసుకుపోరా అని కొండయ్య చేతుల్లో ఒదిగింది. కొండయ్య తెల్లబోయాడు. అంత మత్తుగా ఉంది. నమ్మలేందేదో జరుగుతున్నట్టుంది. తన మరదల్ని లాక్కున్న నాగేశ్వరరావు మీద కొండయ్యకి ఏనాటి నుంచో వల్లమాలినంత కసిగుంది. సీతాలు అలా కాళ్ళు చేతులు చుట్టేసి కళ్ళల్లోకి చూస్తుంటే నా ఒళ్ళంతా తేలిపోతుందే సీత, గుండె ఎక్కడికో ఎగిరిపోయిందే, నాకేటో మతిపోతుందే అని సీతాల్ని గట్టిగా కావలించుకున్నాడు. నిజంగా వస్తావేంటే అన్నాడు ఎర్రి చూపును చూస్తూ. నీ మీదొట్టు, అమ్మ తోడు, సత్య ప్రమాణకం అంది సీతాలు ఆనందంగా. ఏడవమని ఎదవని ఇప్పుడు ఏం చేస్తాడో అంటూ ఉత్సాహంగా సీతాల్ని ముద్దులెట్టుకున్నాడు కొండయ్య. అంతకన్నా హుషారుగా సీతాలు కొండయ్య చెంపలన్నీ కరిచి పెనవేసుకుంది. చీకటి చిక్కబడింది. చాకిరేవు చెరువులోకి చుక్కలన్నీ స్నానానికి వచ్చినాయి. చెట్టు మీద పిట్టలు సద్దణిగి గోళ్లలో ఒదిగాయి. రయ్యిన వీచే గాలి గానుగ చెట్టు ఆకులు రాలగొడుతోంది. కల్లుపాక దగ్గర గోల, తిట్లు, లల్లాయి పదాలు నిశ్శబ్దం నిండా జొరబడుతున్నాయి. ఊపిరందని అగాధంలో పడి కొట్టుకుని ఒడ్డెక్కినట్టుంది సీతాలకి. సింహాసనం మీద నుంచి కింద పడి దుమ్ములో దొర్లి మళ్ళా సింహాసనం ఎక్కినట్టుంది కొండయ్యకి. కీచురాళ్ల ఈలల మధ్య, నక్కల కోతల మధ్య, గడ్డిలో పాకే పురుగుల మధ్య, దెయ్యాల భయాల మధ్య ముదిరిన చీకట్లో వాళ్ళిద్దరూ శాశ్వతంగా ఒకటైపోయాము అనుకున్నారు. ఇక సీతాలు వాకిట్లో కూర్చుని పొరుగింటి పిల్లలతో గచ్చకాయలాడుతుంది. నాగేశ్వరరావు మండిపడుతూ వచ్చాడు. సీతాలు హడలిపోయి చుట్టింట్లోకి పరిగెత్తింది. రత్తమ్మ అల్లుడిని చూసి పెట్టేసి కూకో అంది. దాన్ని ఇలా రమ్మను, వెళ్ళాలి అన్నాడు. సీతాలు విసురుగా తలుపులు వేసుకుంది. నేను రాను, నీకు నాకింకా సంబంధం లేదు అని ధైర్యంగా అరిచింది. ఏమత్త అంతేనా అన్నాడు నాగేశ్వరరావు రత్తమ్మని కొరకొరా చూస్తూ. నన్నేం చేయమంటావు నాయన, నేను చెప్తే వింటదా? నిన్నే చేసుకుంటావంటే చేయలేదా? ఇప్పుడు వెళ్ళనంటే నేనేం చేయను, దాన్ని నువ్వు అలా పువ్వులాగా పెంచాం మేము. నన్నేం చేయమంటావు నాయన, నేను చెప్తే వింటదా? అది నిన్నే చేసుకుంటావు అంటే చేయలేదా
ఇప్పుడు వెళ్ళనంటే నేనేం చేయను, దాన్ని పువ్వులా పెంచాం, నీ చేతుల్లో ఎట్టాం, నిలుపుకున్నావు కాదు నువ్వు అంది రత్తమ్మ నిష్ఠూరంగా. ఇరుక్కని తిరిగి వెళ్ళిపోయాడు నాగేశ్వరరావు. తలుపులు తీసుకుని నవ్వుతూ బయటకు వచ్చింది సీతాలు. తర్వాత కుల పెద్దల మధ్య నాగేశ్వరరావుకి 200 రూపాయలు తప్పు ఇచ్చుకుని కూతుర్ని మనువు నుంచి విముక్తి చేశాడు వెంకడు. నెల తిరిగేసరికి సీతాలకి కొండయ్యకి వైభవంగా పెళ్ళయింది. నాగేశ్వరరావు అప్పులు తీర్చేసి తల్లి ఎవరింట్లోనూ అప్పచెప్పి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. మిలిటరీలోకి వెళ్ళాడన్నారు కొందరు, పోలీస్ పనికి అన్నారు కొందరు. ఏవీ తెలియదు. సీతాలకి కొండయ్యతో ప్రేమలో మునిగిపోయింది. ఇప్పుడు సీతాలకి చాలా సుఖంగా ఉంది. బారెడు పొద్దెక్కి కానీ లేవదు. రోజు హోటల్లోంచి ఇడ్లీలో పెసరట్లో తెప్పించుకు తింటుంది. ఇష్టమైతే చాకిరేవుకి వెళ్తుంది, లేకపోతే ఇంటి దగ్గర ఉండి కూడు కూర ఉడకేస్తుంది. మధ్యాహ్నం వేళ ఇరుగు పొరుగు పిల్లలు చేర్చుకుని చిలత పిక్కలో గచ్చకాయలో ఆడుతూ కూర్చుంటుంది. చీకటి పడేసరికి లేచి ముస్తాబు ప్రారంభిస్తుంది. ఆడు దాని మనసిరిసి పాడు చేసేసాడు. కానీ అసలు మా సీత కొండయ్య అంటే అంత ఇష్టం అనుకున్నావు. రోజు సంధ్యాల ఉడుకు నీళ్లతో సువాసన సబ్బు తోముకొని తానం చేసి ఇస్త్రీ కట్టుకుని పొగడ్రా అది రాసుకుని గువ్వలాగా మొగుడు పక్కలో దూరి తొంగుంటుంది. దాని ప్రాణము హాయిగా ఉంది. మా ప్రాణాలు హాయిగా ఉన్నాయి. రోజు సీతాలు అత్త కోడలి కబుర్లు అందరితోటి చెప్పి మురుస్తూ ఉంటుంది. ఇక నాగేశ్వరరావుని కావిటేసుకున్నట్టు కలొచ్చి సీతాలు అప్పుడప్పుడు ఉలిక్కి పడేది నిద్దట్లో. ఆడు ఊసు నాకెందుకు అని కొండయ్య గుండెల్లోకి జరిగేది. రోజులు వారాలు నెలలు సుఖంగా గడిచిపోతుంటే సీతాలకి పాత భయాలు ఏడుపులు మరుపున పడ్డాయి. నాగేశ్వరరావు అంటే గుండెల్లో ఉండే దడ బితుకు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. ఆడెక్కడున్నాడో అని అర్ధరాత్రి ఒక క్షణం ఆలోచించేది. నాగేశ్వరరావు ఢిల్లీలో ఉన్నాడంట, మిలిటరీలో చేరాడంట, వాళ్ళ అమ్మకు ఉత్తరం రాశాడు అన్నారు ఎవరో. ఆ కబురు విన్నప్పుడు అమ్మ బాబో ఢిల్లీ వెళ్తాడా అని ఆశ్చర్యపడింది సీతాలు. నాగేశ్వరరావు వాళ్ళ అమ్మకు డబ్బు పంపుతున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళు నాగేశ్వరరావును మునపటి కన్నా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆడెంత ఆడయ్యాడో అనుకుంది సీతాలు. సీతాలకి కొండయ్యకి పెళ్ళి ఏడాది దాటింది. అప్పటి నుంచి రోజులన్నీ ఒకలాగే గడుస్తున్నాయి. తిండి నిద్ర మొగుడి కాడ తొంగోవటం. ఏమిటో ఇసుకొస్తుంది అని చాలాసార్లు విసుక్కుంది సీతాలు. అలా కూకోకపోతే ఏదో పని చేయరాదా, సుఖంగా గడుస్తుంది పొద్దు అన్నాడు కొండయ్య. నువ్వు చేస్తున్నావుగా సాల్లే అని మూతి తిప్పుకుంది సీతాలు. మొగుడు హుషారుగా ఉన్నప్పుడు సీతాలు చాలాసార్లు అడిగింది. పుట్టిన కాడి నుంచి ఒక్కచోటే పడిసేస్తున్నాం, ఎప్పుడు ఈ ఊరేనా, ఎక్కడికన్నా వెళ్దారి బావయ్య, మెడ్రాసు ఏడుకొండలు ఢిల్లీ అన్నీ చూద్దారి, ఎంటీ వండి ఎప్పుడు చూస్తాం అని మారాం పెట్టింది. మొదట్లో నవ్వేసి ఊరుకున్నాడు కొండయ్య. తర్వాత కసరడం మొదలెట్టాడు. నీకేం మతిలేదేటే, మెడ్రాస్ అంటే కొండంతూరు, అక్కడ చిన్న కార్లే ఏలాగా ముసురుతాయంట, ఎక్కడేంటి చూడాలో మనకి ఎలా తెలుస్తాయి అన్నాడు. 400 అట్టుకో, వెంకటేశ్ని తీసుకెళ్తారు. ఇప్పుడు 400 ఎక్కడున్నాయే, అప్పు తేకూడదేటి, ఏడిసావరే, అప్పు చేసి మెడ్రాస్ చూడకపోతే ప్రాణాలు పోతాయి అంటే. ఛీ నువ్వు అలాగే అంటావు, ప్రాణాలు ఉంటే సాల్ను కావాలి, ఒక్క ముద్దు ముచ్చట లేదు. మనకంట పేదోళ్ళు చెట్టపట్టాలు వేసుకుని సిలుకు గుడ్డలు కట్టుకొని పాటలు పాడుకుంటూ కార్లు ఎక్కి రైళ్ళు ఎక్కి హాయిగా తిరుగుతారు. సినిమాల్లో చూడలేదా? అదంతా యాక్సనే పిచ్చి మొహందాన. అయితే మాత్రం మనం అలాగెందుకు ఉండకూడదు, అలాగ ఉండాలనే కదా వాళ్ళు యాక్సన్స్ చేశారు. చిపాడు నీకే ఓసారు లేదు, ఎప్పుడో వ్యవసాయం సేకరీ డబ్బు. ఓలే అట్టే పేలకే, మెడ్రాస్ అంటే తాడేపల్లి కూడా ఎలా ఉంది నీకు, మన ఊరు కరణం గారు మునసబు గారే చూడలా మెడ్రాసు అన్నాడు కొండయ్య కోపంగా. సీతాలకి ఏడుపు వచ్చేసింది. ఇంత మాత్రానికే కసరాలా, పోని వచ్చే ఏడు వెళ్దాము, ఆ పై ఏడెళ్దారి అని చెప్పకూడదా అని మొహం దించుకుంది. ఆ రోజంతా నాగేశ్వరరావు ఆలోచనలు సీతాలను ముసురుకున్నాయి. మునసబు గారు కరణం గారు కూడా వెళ్ళని ఢిల్లీ వెళ్ళాడు. ఆడెంత గొప్పోడో, అసలు ఆడెప్పుడూ గొప్పోడే, ఆడికి అన్నీ తెలుసు, కష్టపడి పని చెయ్యాలనే ఓడు, అందులో తప్పే ఉంది. ఏంటో అప్పుడు పని అంటే కొత్త గాబరా బుట్టేసింది. ఆడికాడే ఉంటే ఢిల్లీ తిప్పే ఓడగాడ కరమెలా గుండబెట్టి బుద్ధి చెడిపోయింది. పాపం వాడు నా కోసం అభిమానంతో వచ్చాడు, రాను పొమ్మన్నాను. ఎంత బాధపడ్డాడో. ఆడికి కోపం ముక్కు మీద ఉండేదే కానీ నెమ్మదిగా చెప్తే అన్నీనేవాడు. ఎందుకు అవన్నీ తలుసుకోవటం, ఇంకా ఈ బతికి ఇంతే అని దిగాలు పడి నిట్టూర్చింది. ఆ రాత్రి నాగేశ్వరరావు మీద కలొస్తే ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ పడుకుంది సీతాలు. ఈ ఎదవుళ్ళో ఈ ముద్దు మొహం మొగుడుతో
మొద్దు మొహం మొగుడుతో ఎన్నాళ్ళిలాగా మెట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు జరుగుతోంది. ఈ చెవిలోంచి గాడుపు ఆ చెవిలోకి ఈడ్చుకొడుతుంది. ఎక్కడ కాకి కావు మంటల్లా. చాకలి వాళ్ళంతా అలిసిపోయి చెట్ల కింద కూర్చున్నారు. కారేసిన బట్టలు తాళ్ళ నిండా అద్దం బెళ్ళలాగా మెరుస్తున్నాయి. కొంతమంది తిళ్ళు తిని చెట్ల నీడలో పడుకున్నారు. కొంతమంది కబుర్లు ఆడుకుంటున్నారు. సీతాలు గానుగు చెట్టు కింద సతికిలబడి వాళ్ళ అత్తతో పేలు చూయించుకుంటోంది. పోలీసోడు అన్నారు ఎవరో. అందరూ అటు చూశారు. ఎవరో కాకి బట్టల మనిషి తట్టంత టోపీతో పెద్ద పెద్ద బోట్లతో దర్జాగా అంగలేసుకుంటూ వస్తున్నాడు. అందరూ భయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సీతాలకి ఏదో అనుమానం వచ్చింది. గుండె గొబగొబలాడింది. చప్పున జుట్టు గోళ్లతో దువ్వి ముడేసుకుంది. ఆ మనిషి బాగా దగ్గరికి వచ్చాడు. నెత్తి మీద టోపీ తీశాడు. అందరికీ పోలిక దొరికింది. నాగేశ్వరరావే. నవ్వుతున్నాడు. బాగా బలిశాడు. ఓరి నువ్వట్రా, ఎవడో వస్తున్నాడని అడలి సత్తనం అంటూ అందరూ చుట్టూ చేరారు. ఏట్రా ఈ దిరీసులేంటి, ఈ టోపీలేంటి, మిలిటరీలో చేరావంటగా, ఏ పని చెయ్యాలా, ఎంత ఇస్తారేటి? అదంతా తర్వాత కానీ ముందు మా అమ్మని చూడాలా, ఆకలి మండిపోతుంది, ఎవరింటికాడన్నా అన్నం ఉంటే నాకు పెట్టండి అన్నాడు నాగేశ్వరరావు గబగబా. మా ఇంటికాడ చేపల పులుసుందిరా, మా ఇంటికాడ రొయ్యల కూర ఉందిరోయ్, అయితే అన్నీ తీసుకురండి, సఫా చేసేస్తా అని నవ్వాడు నాగేశ్వరరావు. అతనితో 4-5 ఊళ్ళోకి బయలుదేరారు. సీతాలు మతిపోయిన దానిలాగా 4 అడుగులు వేసింది. ఏటే ఆ ఎరిసూపు అని కసిరి వెనక్కి లాగింది వాళ్ళ అత్త. సీతాలకి మతిలో లేదు. నాగేశ్వరరావు వచ్చి 4 రోజులైంది. వాళ్ళ అమ్మని తీసుకుపోవడానికి వచ్చాడంట. ఆ 4 రోజులు ఎడతెరిపి లేకుండా అడిగిన వాళ్ళందరికీ కబుర్లు చెప్పాడు. సీతాలు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే చాలా కబుర్లు వింది. నాగేశ్వరరావుకి మిలిటరీ ఉద్యోగం అంట. గవర్నమెంట్ వాళ్ళే అన్ని సదుపాయాలు చూస్తారంట. సినిమాలు చూపిస్తారంట. యుద్ధం వస్తే చైనా వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని, దోవల్ని చంపినట్టు చంపేయాలంట. నాగేశ్వరరావుకి కానీ ఖర్చు అవ్వదంట. డబ్బంతా దాసేసుకోవచ్చునంట. తిండి గుడ్డ అన్నీ గవర్నమెంట్ ఓడియే. కొన్నాళ్ళు ఢిల్లీలో ఉండి బొంబాయి మెడ్రాస్ అన్నీ తిరుగుతారంట. ఊళ్ళో అందరూ నాగేశ్వరరావు గొప్పే చెప్పుకుంటున్నారు. నాగేశ్వరరావు అదృష్టాన్ని తెగ పొగుడుతున్నారు. కొండయి కొళ్ళు మండి మిలిటరీ ఓడి బతికేంత ఎప్పుడు సత్తాడో తెలవదు అన్నాడు. కాకిలాగా కలకాలం బతికే కంటే అంశలాగా 6 నెలలు బతికితే చాలదా అందామనుకుంది సీతాలు కసిగా. సత్తి కూడా నాగేశ్వరరావుని చూసి వచ్చింది. ఆడు బాగా తెల్లబడ్డాడే, ఒళ్ళు చేశాడు. వాళ్ళ అమ్మకు ఒక మంచి కోక తెచ్చాడు, ఇంకా బొమ్మలు అవి తెచ్చి ఎవరికో ఇచ్చాడు అంటూ ఎప్పటికప్పుడు కబుర్లన్నీ సీతాలకి చెప్పింది. నా ఊసెత్తాడా, ఎవరినన్నా నా మాట అడిగాడా అని ఆరా తీసింది సీతాలు. నన్ను అడగలేదు కానీ సుబ్బులు చెప్పింది. సీత బాగుందా, ఏమన్నా పిల్లలా అన్నాడంట. సీతాలకి కితకితలు పెట్టినట్టయింది. పక్కపక్క నవ్వింది. నాగేశ్వరరావు తెల్లారగట్ట తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడని సీతాలు వింది. కంగారు పడింది. ఉన్న 4 సామాన్లు పెట్టులో సర్ది రాత్రి 11 గంటల వరకు అందరితో మాట్లాడి చీకటినే లేవాలని పడుకున్నాడు నాగేశ్వరరావు. మాగన్నుగా నిద్రపట్టింది. ఎవరో కాళ్ళ దగ్గర నిలబడ్డట్టయితే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. నిద్రమత్తులో మాట పెగిల్చుకుని ఎవరది అన్నాడు గట్టిగా. నేను సీతని. చటుక్కున లేచి కూర్చున్నాడే గాదిగా చూశాడు. ఎందుకు వచ్చావు? జవాబు చెప్పలేదు. వెక్కి పడుతోంది. ఏంటా ఏడుపు, ఎందుకు వచ్చావు? నేను తప్పే చేశాను, అంతా కొత్త, శాఖరీకి జడిసి వెళ్ళిపోయాను. సరేలే, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆడికి డబ్బు ఉంది, నాకు ఆడలేదు, అందుకే కదా పారిపోయావు, సుఖంగా ఉండు. అలా అనమాకు, నేను వినలేను. డబ్బు కోసం మోజుబడలా, బుద్ధి తక్కువైంది. నీకోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నా. నన్ను కూడా నీ ఎంట తీసుకెళ్ళిపో, నీ కాడే పడుంటాను. ఇద్దరం హాయిగా సుఖంగా ఉందారి. నీ మీద పుట్టాడు ఆశ పుట్టుకొచ్చాను అంటూ నాగేశ్వరరావు కాళ్ళ దగ్గర కూలబడింది. తెల్లబోయాడు. కొండయ్యో, ఆడి మోహం చూడండి ఇంకా. సెస్ నోరమై, నీతి జాతి లేదంటే నీకు? ఏ బ్రాసి ముండలాగా ఆడికాడికి నా కాడికి తిరుగుతూ ఉంటావా? ఎవరినో ఒకరిని నమ్మాలి. జ్ఞానం తెచ్చుకుని ఆడితో అన్నా సుఖంగా ఉండు. నా ఊసెత్తితే ఊరుకోను. సీతాలు బెదిరిపోయింది. బిక్క చచ్చి నించుంది. ఎళ్ళింకా అన్నాడు నాగేశ్వరరావు. కదలలేదు సీతాలు. కొంచెం ధైర్యం కూడగట్టుకుంది. లవ్ చేయటం మన చేతుల్లో ఉండదని నువ్వు అనలేదా? కొత్త లవ్ కోసం పాత లవ్ మరిచిపోవచ్చని అనలేదా అంది ఆశగా చూస్తూ. నాగేశ్వరరావు ఆశ్చర్యపడ్డాడు. ఎప్పటి సంగతి అది? కోపంగా అన్నాడు. అదంతా డబ్బున్న వాళ్ళకి, పేరున్న వాళ్ళకి చెల్లుబడి, మనకు కాదు. ఎందుకు కాదు? మరి నాకెందుకు చెప్పలేదు? ఏడ్చింది. ఒక్క క్షణం నాగేశ్వరరావు కోపం పోయింది. మాట్లాడకుండా కూర్చున్నాడు.
అప్పుడు ఆడి మీదకి బుద్ధి పోయింది, వెళ్ళిపోయాను. ఇప్పుడు నీ మీదే ఉన్నాయి నా ప్రాణాలన్నీ, ఎందుకు తీసుకెళ్ళవు? ఏడుస్తూనే ఉంది. నాగేశ్వరరావు నెమ్మదిగా చెప్పాడు, నా మాట మర్చిపో, నేను ఇంకో పిల్ల ప్రేమించుకున్నాం, నిన్ను తీసుకెళ్ళి ఏ గంగలో దింపమంటావు అన్నాడు కొంచెం వెటకారంగా. సీతాలు దిమ్మెరపై నుంచుంది కాసేపు. ఎళ్ళింకా ఎవరన్నా చూస్తారు, ఆ రోజులన్నీ మర్చిపో, శుభ్రంగా ఉండు. శుభ్రంగానో శబ్బరంగానో బతుకుతాలే, సావను, ఎప్పుడన్నా ఈ ముండ మాట తలుపుకు తెచ్చుకో అని చెరచెర వెళ్ళిపోయింది రోడ్డు మీదకి. చింత చెట్టు నీడలోకి తప్పుకున్న కొండయ్య సీతాల్ని కొంత దూరం నడవనిచ్చి పెద్ద పులిలాగా మీద పడ్డాడు. చెంపలు వాయించాడు, జుట్టు పీకాడు, గుద్దులేశాడు, కాళ్ళు ఆ సేతుల కుమ్మాడు, బూతులు తిట్టి ఇదటే నీ వ్యవహారం చెప్పు, ఆడికాడికి ఎందుకు వెళ్ళావు చెప్పు అని నిలదీశాడు. సీతాలు బెక్క చచ్చిపోయింది, ఏడవడం మర్చిపోయింది. ఆడోసారి చూద్దారని. అంతేనా? ఆడిని తీసుకెళ్ళిపోమని అడగలేదా నువ్వు? నా మొహం చూడనని చెప్పలా? మాట్లాడమే అన్నీ అన్నానే. సిగ్గుమాలిందాన, సెడబుట్టావే తల్లి కడుపున. పో, ఎక్కడికి పోతావు పో, ఎవరితో లెగిసిపోతావో పో, ఇంటికి రాకు, నీ ముఖం చూపించకు మళ్ళీ అని రౌద్రంగా వెళ్ళిపోయాడు కొండయ్య. సీతాలు చాలాసేపు చింత చెట్టు కింద చీకట్లో నుంచుంది. చెరులో పడి చచ్చి అందరి మీద కసి తీర్చుకోమని మనసు రెచ్చగొడుతోంది. ఊరు బద్ధకంలో పడి నిద్రపోతోంది. ఇళ్ల మీద, వాకిళ్ల మీద, చెరువుల మీద, చేల మీద వెన్నెల విరగగాస్తోంది. ఆ సాయంత్రం వేళ ఊళ్ళోకి ఉప్పు బండి తోలుకొచ్చిన ఆసామి చాకిరి ఒడ్డున బండి విప్పి ఎడ్లను కట్టేసి తిండి తిని గడ్లో పడుకున్నాడు. అర్ధరాత్రి మెలకు వచ్చి చుట్టగాలుస్తూ చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. ఏయ్, ఎవరా మడిసి అని కేకబెట్టాడు. దూరంగా తెల్లచీర మనిషిని చూసి ఉలుకు పలుకు లేదు. గబగబా లేచి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు? చెరువు గట్టు నుంచున్న సీతాలు తప్పు చేసింది దానిలాగా ఉంది. నేను సాకలోళ్ళ పిల్లని, ఊరికే వచ్చా. ఆ రెండు మాటలకే కంఠం గజగజ వణికింది. బండి మనిషి వెటకారంగా నవ్వాడు. ఇలాంటి ఎలా లెగిసి వచ్చినావు? తెల్లకోక అది కట్టుకున్నావు, బితుకుగా మాట్లాడుతున్నావు, ఎవరినైనా ప్రేమించినావేంటి? వత్తాని చెప్పి మాయసేశాడా? బెత్తరబోయింది సీతాలు. బండి మనిషి సీతాల మీదకి జరిగి మొహంలో మొహం పెట్టాడు. ఏటి ఆలోచిస్తున్నావు? ఆడింక రాడు, నా కాడికిరా, రూపాయి ఇస్తాను, భయం లేదులే, ఎవరు లేరు అని కావలించుకున్నాడు. సీతాలకు భయం వేసి విడిపించుకోబోయింది. బండి మనిషి పట్టు వదలలేదు. ఉత్సాహంగా నవ్వుతూ, ఎవరిని ప్రేమించినా ఒకటే పిల్ల, రూపాయి ఎట్టి సినిమాకి వెళ్దు కానీ అంటూ బలవంతంగా సీతాల్ని బండి నీడలోకి లాక్కుపోయాడు. అదండి కథ. మనం ఎంతసేపు ఒకళ్ళు బాగున్నారని, తర్వాత రెండో వాడు లాభపడ్డాడని, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలనుకోవడం, మూడో వాడని, ఇట్లా ప్లాన్లు వేసుకుంటూ వెళ్తే ఏ ఆడదైనా మగాడికి లోకువైపోతుంది. మగాడికి లోకువైపోయి ఏం చేస్తాడు? ప్రతి ఓడు ఆమె మీద కన్నేయటం, ప్రతి ఓడు ఆమెను అనుభవించేయాలని ఆరాటపట్టడం చేస్తూ ఉంటాడు. సో ఈమె అలాగా రూలు చాచింది, ఆస్తుల కోసం కావచ్చు, ఐశ్వర్యం కోసం కావచ్చు. అందుకనే చివరికి ఆ బండివాడు కూడా వాడుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. అలాగా నాకు ఒక్కటే బాధ ఏమిటంటే, ఒకసారి సరే రెండోసారి మిస్ అయింది, చేసుకున్నాక అతనితో ఉంటే పోయేది. మళ్ళీ వాడు మిలిటరీలోకి వెళ్ళొచ్చాడు, వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, వెళ్ళింది చూసారా, అక్కడ కొంచెం ఆమె మరీ వెటకారం అయిపోయింది ఆమె పాత్ర. ఎందుకంటే మరీ అంత ఉండకూడదు. ఏదేమైనా భర్తే, మనం చేసుకున్నాం, రెండోసారి మళ్ళీ వాడి దగ్గరికి పోయి మళ్ళీ నేను నిన్నే చేసుకుంటాను, నీతోనే ఉంటానంటే కూడా వాడు కూడా ఒప్పుకున్నాడు. సరే అయిపోయింది, ఏదైపోయింది, అక్కడితో ఆగిపోయేది. కానీ అక్కడ అవ్వలేదు, మళ్ళా కథ మొదలుకొచ్చింది. అందుకనే చివరికి ప్రతి ఓడి చేతుల్లో పడబోతుంది ఆ అమ్మాయి. అదండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, ఇంతకంటే వేరేది ఏం చెప్పలేం దీంట్లో మనం. థ్యాంక్ యూ.